మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో చక్కని మాట మనము చూడగలుగుతామండి. మత్తయి సువార్త, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరకును, వెదికిన వారికి దొరకును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకు వానికి దొరుకును. ఎస్, ఈరోజు మనం అంశం ఏంటి అంటే వెతకడం కొరకు. నువ్వు ఏమి వెతుకుతున్నావు చెప్పండి, ఏమి వెతుకుతున్నావు? ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రశ్న మనందరికీ. ఏమి ఎత్తుకుతున్నాము? వేటి కొరకు పరిగెత్తుతున్నాం? సరేనా? ఏమి వెతకాలి? దైవికమైన కుమారుడిగా, కుమార్తెగా, దేవుని బిడ్డగా, ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా మనము వెతకవలసినవి ఏంటి? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరిని వెతకాలి? ముందుగా ఏంటండి, ఎవరిని వెతికే వారిమిగా మనం ఉండాలి. ఎవరిని వెతకాలండి చెప్పండి? ఎవరిని వెతకాలి? చెప్పడం మాత్రం భలే చెప్తాం, కానీ వెతకడంలో మాత్రం ఆ లిస్టులో యేసయ్య ఉండరు పాపం. అంతేనా? చెప్పడం చాలా ఈజీగా చెప్పేస్తాం. ఎవరిని వెతకాలి అంటే యేసయ్యని వెతకాలి, ఎందుకంటే ఆయన తండ్రి కనుక ఆయనని వెతకాలి. అవునా? కానీ మనం వెతకని వారిగా ఉంటూ ఉన్నాం కదండి. ఎస్, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. 28వ అధ్యాయము 9వ వచనం, దినవృత్తాంతంలో మొదటి సొలొమోను, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములు పరిశోధించేవాడును, ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయన్ని తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయన్ని సేవించుము. ఆయన్ని వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ, సంకములన్నిటినీ ఎరిగిన వాడనై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుచు ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. చూడండి, మనమంట ఎవరిని వెతకాలంటే మనఃపూర్వకంగా దేవుణ్ణి వెతికే వారిమిగా ఉండాలి. ఎవరైతే వెతుకుతారో దేవుడంట వారికి ప్రత్యక్షమవుతారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో చెప్పండి, ఎంతమందిని దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు? వెతుకుతున్నారు మనస్ఫూర్తిగా. ఉదయం ఎంతమంది చక్కగా దేవుణ్ణి ఉదయాన్నే స్తుతిస్తూ ఆయనని వెతుకుతున్నారు? ఆయన వైపే చూస్తూ ఉన్నారా? అవునా? చూస్తూ ఉన్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి వెతికే వారిమిగా మనం ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో చూడండి, మన జీవితాలలో మనము దేని కొరకో తాపత్రపడుతూ ఉంటాం. దేనికో మరి చాలా విషయాలలో మనము దేవుణ్ణే పక్కకు పెట్టి అన్ని విషయాల్లో ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటాం. అయితే క్రైస్తవులమైన మనము దేవుణ్ణి వెతికే వారిగా ఉన్నప్పుడు చూడండి, ఆయన మన జీవితాల్లో కార్యము చేసే దేవుడై ఉన్నారు. ఆయనకు ప్రతి ఒక్కరి హృదయము తెలుసు. ఆయన హృదయవాంఛల్ని ఎరిగిన దేవుడై ఉన్నారు. అవునా కదా? ఆయన మన హృదయంలో ఉన్న ఆలోచనలన్నిటికి కూడా అన్నీ కూడా ఆయనకు తెలిసే ఉన్నవి.
అవునా కాదా? కానీ ఎవరైతే మనపూర్వకంగా ఆయన వైపే చూస్తూ ఆయనను వెతుకుతారో, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక, కనిపెట్టి ఆయన వైపే చూస్తూ ఉంటారో, ప్రైజ్ ది లార్డ్, వారంట వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడై ఉన్నారు. వారు అంటే ఆ వెతుకు వారికి ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో మనము దేవుణ్ణి చూడాలంటే, దేవుని మహిమను చూడాలంటే, మన జీవితాల్లో మనం ఏమి చేయాలంటే దేవుణ్ణి వెతికే వారిమిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవ మాట చూద్దాం. 105వ కీర్తనలు 3వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే దేవుణ్ణి వెతుకువారు సంతోషించుదురు అని ఉంటుంది. 103వ కీర్తనలు 5వ వచనం. పక్షి రాజు యవ్వనము వలె, 105వ కీర్తనలు 3వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇంకొక మాట మనం చూసినట్లయితే కింద వచనంలో చూడండి, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయనను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. ఇప్పుడు చెప్పండి, దేవుని వెతకడం సౌండ్ ఏంటండి? ఎస్, దేవుని వెతికేవారు సంతోషిస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనను వెతకడము ద్వారా మన జీవితాలు అద్భుతకరంగా నడిపించబడతాయి. కొద్దిమంది ఏం చేస్తూ ఉంటారంటే స్నేహితుల్ని వెతుకుతూ ఉంటారు, అవునా కదా? బంధువులను వెతుకుతూ ఉంటారు, ఇంకా కొందరిని వెతుకుతూ ఉంటారు. దాని ద్వారా మన జీవితాలు పతనం అవ్వడం తప్ప ఏమీ లేదండి. చూడండి, క్రైస్తవ జీవితాల్లో మనము మనుషుల్ని వెతకడము కంటే దేవుణ్ణి వెతికే వారిగా ఉండాలి. ఎవరైతే కనిపెట్టి ప్రభు కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఆయనను వెతుకుతూ ఉంటారో వారికి ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఆయన మనం వెతకడము ద్వారా మన హృదయమంతా సంతోషంగా మారిపోతుందని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ఈరోజు మనం చూసినట్లయితే ఏదో పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటూ ఉన్నాం, అవునా? మనం ఎప్పుడు ఎతుకుతున్నామంటే ఆదివారం వచ్చి దేవుని సన్నిధిలో అలా హాజరయ్యి వెళ్ళిపోవడం, మళ్ళీ తర్వాత మళ్ళీ ఎప్పుడు రావడం, మళ్ళీ మరొక ఆదివారం రావడం, ఇలా ఆదివారమే. దాని తర్వాత దేవుణ్ణి వెతికే వారిగా మనం ఉండట్లేదు. కానీ ఎవరైతే నిత్యము ప్రభువుని వెతుకుతారో, ఆమేన్, అంటే కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారో, కనిపెట్టి కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన వైపే చూస్తూ ఉంటారో, ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి భయంకరమైన ఇబ్బందులు వచ్చినా ఆయనను చూచువారు, ఆయనను వెతుకువారు సంతోషకరంగా ఉంటారంట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. మరొక మాట మనం చూడగలుగుతాం. చూడండి, 14వ కీర్తనలో 2వ వచనంలో చక్కని మాటను మనం చూడగలుగుతాం. 14వ కీర్తనలు, వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని. చూడండి, 14:2 వచనంలో వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్య రాగానే, ఇబ్బంది రాగానే, కష్టము రాగానే మనము వీరిని ఎతుకుతూ ఉంటాం.
అవునా కదా? వీరు నాకు సహాయం చేస్తారేమో, వారు నాకు సహాయం చేస్తారేమో, లేకపోతే నా పరిస్థితిని వారు అర్థం చేసుకుంటారేమో అని వెతకడం మొదలు పెడుతూ ఉంటాం మనుషుల్ని. కానీ చూడండి, దేవుడంట ఆకాశము నుండి చూస్తూ ఉంటారంట. ఆ కష్టతరమైన పరిస్థితిలో నా కుమార్తె లేదా నా కుమారుడు నన్ను వెతుకుతారేమో, ఆమేన్, నన్ను ఆశ్రయిస్తారేమో, నా వైపు చూస్తారేమో, నన్ను నా కొరకు వారు కనిపెట్టి ప్రార్థన చేస్తారేమో, నాకు విజ్ఞాపన చేస్తారేమో అని దేవుడంట చూస్తూ ఉన్న దేవుడై ఉన్నారు. హల్లెలూయా. చూడండి, యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. హల్లెలూయా, హల్లెలూయా. కింద వచనంలో మంచి మాట ఉంది చూడండి బ్రదర్. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయు వారెవ్వరునూ లేరు. ఒక్కడైనను లేడు. ఎవరికి చెప్తున్నారు? ఎవరి గురించి అంటారు ఈ రోజున? చెప్పండి. మనం వెతుకుతున్నామే, ఇదిగో వారు ఎవరైతే ఉన్నారో ఈ లోకంలో ఎవ్వరు కూడా మనకు ఏం చేసేవారు లేరండి, మేలు చేసేవారు లేరు, ఒక్కరైనా కూడా లేరు. ఏ మనుషుడి గురించి అయితే వెతుకుతున్నారో ఒక్క మనుషుడు కూడా మేలు చేసేవాడు లేడు. అందుకనే దేవుడు ఆకాశము నుండి చూస్తున్నారంట, నా కుమారుడు కానీ నా కుమార్తె కానీ ఈ పరిస్థితిలో, ఈ కష్టతరమైన పరిస్థితులలో నా పైన ఆధారపడతారేమో, నన్ను ఆశ్రయిస్తారేమో. ఎందుకంటే ఆయన సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడై ఉన్నారు. ఆమేన్. నీకున్న నష్టాన్ని తొలగించడానికి సిద్ధంగా ఉన్న దేవుడై ఉన్నారు. నీ కన్నీళ్లను తుడవడానికి సిద్ధంగా ఉన్న దేవుడై ఉన్నారు. నీకున్న ప్రతి పరిస్థితిలో ఆయన నిన్ను ఆదుకునే దేవుడుగా ఉండి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నిన్ను చూస్తూ ఉన్నారంట. కానీ మనం ఏం చేస్తామంటే ఆయన సహాయాన్ని తప్ప అందరి చుట్టూ తిరుగుతూ ఉంటాం. అవునా కదా? ఆయననే వదిలిపెడతాం. అందుకనే ఇక్కడ ఒక మంచి మాట, మేలు చెయ్యువాడు ఎవడూ లేడు, ఒక్కడు కూడా లేడు. అర్థమవుతుందా అండి? ఆయనను వెతకడం అంటే ఎంతమందికి అర్థమైంది? చెప్పండి, ఎంతమందికి అర్థమైంది? చెప్పండి. వెతకడం అంటే నీకే పరిస్థితి వచ్చినా ముందుగా ఎవరిని వెతకాలి? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. మీరే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, మీకు గుండెలో నొప్పి ఉంది, ఎవరిని వెతకాలి? ఆ పెద్ద హాస్పిటల్లో చాలామంది స్పెషలిస్టులు ఉంటారు. అవునా? మీరు ఎవరిని చూస్తూ ఉంటారు? గుండెకి సంబంధించిన డాక్టర్ని వెతుకుతారు. ఎక్కడున్నారు, ఏ గదిలో ఉన్నారు, ఆయనని ఆ సమయంలో వెళ్ళి ఆశ్రయించి నాకు ఈ బాధ ఉంది, కష్టం ఉంది అని చెప్పడానికి మీరు వెళ్తారు. అవునా కదా? ఆయన నీ గుండెలు అంటే నీ గుండెకున్న నొప్పిని మాత్రమే తీర్చగలుగుతారు. అర్థమవుతుందా? లేదా కాలు నొప్పో ఇంకేదో నొప్పో ఉందంటే ఆర్థోపెడిక్ డాక్టర్ ఆ పెద్ద హాస్పిటల్లోనే ఆ డాక్టర్ ఛాంబర్ ఎక్కడుందని వెతుక్కుంటూ వెళ్తారు. ఎందుకంటే నీకు సంబంధించిన నొప్పి చూడగల డాక్టర్ ఆయన. అర్థమవుతుందా? అక్కడికే వెళ్తారు. అంటే సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీకున్న పరిస్థితిని మీరు చెప్పుకుంటూ ఉంటారు. అవునా కాదా? అర్థం చేసుకోండి బాగా. అంటే ప్రతి అవయవానికి ప్రతి దానికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నారు, ఒక్కొక్క మనిషి ఉన్నాడు. అవునా కాదా? మరి నీ గుండెల్లో ఉన్న వేదనకి చెప్పండి, నీ గుండెల్లో ఉన్న ఆ నొప్పికి, గుండె నొప్పి వేరే, గుండె లోతుల్లో ఉన్న నొప్పి వేరే. అర్థమవుతుందా అండి? ఈ గుండె లోతుల్లో ఉన్న ఆ మనోవేదన, ఆ నొప్పికి ఏ డాక్టర్ పనిచేయడు. నిన్ను ఏదో నీకున్న శరీరాన్ని బాగు చేయగలుగుతాడు, కానీ నీ గుండెల్లో ఉన్న భారాన్ని డాక్టర్ తీయలేడు. తీయగలుగుతారా? తీయలేరు. మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషుల వైపు చూస్తూ ఉంటాం. ఇంట్లో ఏదో సమస్య ఉందండి, ఇంట్లో పరిస్థితులు అన్నీ బాగాలేవు, వెంటనే ఏం చేస్తాం చెప్పండి?
పరిస్థితులు బాగాలేనప్పుడు మోకరించి వెంటనే ప్రార్థన చేసిన వారు, ఎవరిపైన ఆధారపడకుండా ప్రార్థన చేసిన వారి చేతులు చూపించండి. పరిస్థితులన్నీ అయిపోయినప్పుడు ఎవరిని చూడకుండా దేవుణ్ణి వెతికాము, దేవుని దగ్గరే దేవుని సహాయమే కోరాము, దేవుణ్ణి ఆశ్రయించాము అన్నవారి చేతులు చూపించండి. తారుమారైనప్పుడు పక్కన వెంటనే ఏం చేస్తారు అసలు చాలామంది? చెప్పండి, ఏం చేస్తారు? వెంటనే ఇది నిత్యం మనతోనే ఉంటుంది, అవునా? పడుకున్నా లేచినా అసలు ఏం చేసినా మనతోనే ఉంటుంది. వెంటనే ఫోన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి కదా. నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఇంత ఇబ్బంది వచ్చింది, నాకు అంత కష్టం వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది అని మాట్లాడుతూ ఉంటాం. కానీ నేరుగా ప్రభుని వెతుక్కుంటూ నీ గుండెలో ఉన్న భారాన్ని తీసే దేవుడి దగ్గరికి ఎంతమంది వెళ్ళారు? వెతుక్కుంటూ ఎంతమంది వెళ్ళారు? చాలాసార్లు వెళ్ళని వారిగా ఉంటాం కదండి. అంతా అయిపోయిన తర్వాత అన్ని కోణాలలో అంటే విఫలం అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళే వారిగా ఉంటూ ఉంటాం, అవునా కదా? అలా కాదు, మన జీవితాలు ఎలా ఉండాలంటే మొదటిగా దేవుని వెతికే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వెతుకు వారికి దేవుడు సంతోషకరంగా నింపే దేవుడై ఉన్నారు. ఆమేన్. అందుకని ఇక్కడ చూడండి, ఆకాశమందు ఆయనంట వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు. ఎవరు? వివేకము కలిగి. అర్థమవుతుందా? వివేకము కలిగి ఏ మనుషుడు సహాయము చేసేవారు లేరు అని ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నారు, అవునా కదా? ఎవ్వరు కూడా లేరు, ఏ మేలు చేయడానికి ఎవ్వరు కూడా లేరండి. చూడండి, వివేకము కలిగి ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో, దేవుని కార్యము కొరకు ఎదురు చూస్తూ, దేవా నీవే నా దిక్కయ్యా, నీవే నా ఆశ్రయం, ఇదిగో ఈ కష్టతరమైన పరిస్థితిలో, ఈ భయంకరమైన పరిస్థితిలో నీ ఒక్కడివే నాకు సహాయం చేసే దేవుడవయ్యా అని దేవుని కార్యాల కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తారో, అడుగుతారో, ఇదిగో వారిని దేవుడు అంటున్నారు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించు దేవుడై ఉన్నారు. అందరినీ పరిశీలిస్తారంట దేవుడు. అయితే కింద వాక్యం మనం చూసినట్లయితే, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఏంటండి మనం అంటే ఏంటండి? చెడిపోయి ఉన్నాం. దారి తొలగి, మన దారులన్నీ వేరే దారులు, సరైన దారి కాదు, వంకర టింకర దారులే. ఆ వంకర టింకర దారిలో కాలు పడ్డ తర్వాత, గుంటలో పడ్డ తర్వాత, అది మంచి మార్గం అని తెలిసిన తర్వాత అప్పుడు ఇక్కడికి వస్తాం, అవునా కదా? అందుకనే ఈ మాట చూడండి, వారందరూ దారి తొలగిపోయిరి. దేవుని దారి స్ట్రైట్, కానీ మనం ఏం చేస్తాం? మనకన్నీ షార్ట్ కట్లే ఎక్కువ, అవునా కదా? షార్ట్ కట్సే ఎక్కువ. మొన్న ఎక్కడ ఛత్తీస్గఢ్ బ్రదర్ ఎక్కడ గూగుల్ మ్యాప్ పెట్టుకొని షార్ట్ కట్లో డాక్టర్స్ పైన, బెంగళూరులో డాక్టర్స్ అంట చక్కగా ఒక నలుగురు అలా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తున్న టైం ఏదో వారికి గెట్ టుగెదర్ అయ్యారంట. ఆ ఒకేషన్ అంతా చూసుకొని రిటర్న్ బ్యాక్ ఎవరింటికి వారు వెళ్ళారని ఒకటే కార్లో వెళ్ళారు, తిరిగి ఒకటే కార్లో వస్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో గూగుల్ మ్యాప్ పెట్టుకున్నారు, ఆ బ్రిడ్జ్ ఎక్కారు, ప్రయాణిస్తున్నారు, వెళ్ళారు. ఎండ్ ఆఫ్ ద మూమెంట్ అక్కడ ఏమైందో తెలుసా? బ్రిడ్జ్, దాని తర్వాత బ్రిడ్జ్ ఏం లేదు, మొత్తం ఖాళీ. కింద ఏముందంటే అది అంతా కూడా ఇసుక, సముద్రం. సముద్రం అంటున్నానేంటి, అదంతా కూడా ఆరిపోయి ఉంది. అదంతా కూడా ఒక బ్రిడ్జ్ అంటే ఇప్పుడు వాటర్ పోవడానికి కదా బ్రిడ్జెస్ వేసేది. అక్కడ వాళ్ళు వేసిన తర్వాత అక్కడ ఇంకా బ్రిడ్జ్ ఆ ఎండ్ అయిపోయింది అనే బోర్డు కూడా ఎక్కడ వారు అసలు చూసుకోలేదండి. ఆ గూగుల్ మ్యాప్ పట్టుకొని వారు వెళ్ళిపోయారు. తీర కార్ అంత స్పీడ్, ఎంతో దూరం నుంచి ప్రయాణం చేస్తున్నారు, చక్కగా స్పీడ్లోనే వెళ్తున్నారు. గూగుల్ మ్యాప్ చూసుకొని వెళ్తూనే ఉన్నారు. హఠాత్తుగా ఆ స్పీడ్లో ఏం చేశారు? దారి ఉంది అనుకుంటున్నారు ఆ చీకట్లో. తీరా చూస్తే వారి కార్ ఎక్కడుందో తెలుసా? బ్రిడ్జ్ మీద ఉన్న కార్ కరెక్ట్గా ఆ ఇసుకలో పడిపోయింది. అంత హైట్, బ్రిడ్జ్ ఎక్కడో హైట్లో ఉంది. అక్కడి నుంచి కింద కారు పడితే
డాక్టర్స్ అందరూ చనిపోయారు, ఆ నలుగురు. అర్థమవుతుందా? అక్కడి నుంచి ఆ బ్రిడ్జ్, ఆ హైట్ నుంచి మరి వారు కన్స్ట్రక్షన్ చేసిన వారు ఆ బోర్డ్స్ కానీ అవి కానీ వాళ్ళు ఏమి మరి ఈ చీకట్లో వారు అంటే ఉండొచ్చేమో, కానీ వీరు చూసుకోలేదు. ఆ గూగుల్ మ్యాప్ పట్టుకొని వెళ్తూనే ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద మూమెంట్ అది రాగానే అక్కడి నుంచి ఆ స్పీడ్లో ఎగిరి పైనుంచి కింద పడితే ఆ కార్ అద్దాలు వాళ్ళు అసలు అంత స్పీడ్తో పడితే ఉంటారా అండి? ఎంత భయంకరం అంటే చక్కని చదువుకున్నారు, మంచి డాక్టర్స్, వాళ్ళందరూ గెట్ టుగెదర్ అయ్యారు, అంతే చక్కగా సంతోషించారు ఆ రోజంతా. మళ్ళీ ఎవరింటికి వారు వెళ్ళిపోవాలని అదే వచ్చిన కార్లు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ భయంకరమైన ప్రమాదం జరిగింది. ఆ గూగుల్ మ్యాప్ పట్టుకొని ఆ షార్ట్ కట్ దారులు వెతుక్కుంటూ వెళ్ళారు. తీరా చూస్తే అర్థమవుతుందా? అంటే షార్ట్ కట్కి చాలా ప్రమాదం ఉందండోయ్. అర్థమవుతుందా? మనం ఏంటంటే మనం అన్ని అడ్డదారులే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సరైన దారి వద్దు, కానీ మనకన్నీ షార్ట్ కట్లో పనులు అయిపోవాలి. అర్థమవుతుందా? షార్ట్ కట్లో పని అవుతే త్వరగా అయిపోద్ది అనుకుంటాం, కానీ దాని ద్వారా పని ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా నష్టపోతాం, ఇంకా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, అందుకనే ఈ మాట, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయిచున్నారు. అవునా? అడిగే వారిని మనం అడగాల, మనది ఎప్పుడు స్ట్రైట్ ఉండాల. వెతకాల్సింది ఎవరిని? దేవుణ్ణి. అయితే దేవుణ్ణి వదిలిపెట్టి మనుషులు వంకర దారులు వెళ్తూ ఉంటాం. అందుకనే బొత్తిగా చెడిపోయి ఉన్నారు. అక్కడ మనం చూసినట్లయితే కింద వచనంలో వారందరూ బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువాడెవ్వరునూ లేరు, ఒక్కడైనను లేడు. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మేలు చేసేవారు ఒక్కరు కూడా లేరు, బొద్దిగా లేరని మనం అక్కడ చూడగలుగుతున్నాం. అవునండి, ఎవ్వరు కూడా, ఏ మనుషులు కూడా మనకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. నేరుగా ప్రభు పాదాలు పట్టుకుంటే, ఆయనను వెతుకుతే, ఆయన దగ్గరికి వెళ్తే, నేరుగా వెతుక్కుంటూ ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో చేసే దేవుడై ఉన్నారు. మన హృదయమంతా సంతోషముతో నింపే దేవుడై ఉన్నారు. దుఃఖముతో ఉన్నామేమో, కానీ ఆయనను వెతకడము ద్వారా, ప్రైజ్ ది లార్డ్, నేరుగా వెతకడం ద్వారా హృదయం అంతా సంతోషకరంగా మారిపోతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు చూడండి, ఎప్పుడు వెతకాలి మనం, ఏ విషయాల్లో ప్రభుని వెతకాలి, ఎవరిని వెతకాలో చూసాం. ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. ఇప్పుడు ఎప్పుడు వెతకాలో చూద్దాం. 77వ కీర్తనలు 2వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నారు. 77 2వ వచనం. ఆ ఆపత్కాలమందు, నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. అబ్బబ్బబ్బా, అద్భుతమైన మాట. మరొకసారి మాట. నా ఆపత్కాలమందు, ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. అబ్బా, అర్థమవుతుందండి? ఆపత్కాలంలో ఎవరిని వెతుకుతున్నారు? ఇక్కడ ప్రభువుని వెతుకుతున్నారు. చూడండి, అక్కడ ఒక అద్భుతకరమైన మాట ఉంది. రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది అంటే అర్థం ఏంటండి? చెప్పండి బ్రదర్, మీకేం అర్థమైంది? అయ్యో, చెప్పాలి, మాటకు అర్థం చెప్పాలి. చూడండి, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. అవును బ్రదర్, కరెక్ట్, నిజమే. చాపబడి ఉన్నది. ఎవరి సహాయం కొరకు? దేవుని సహాయం కొరకు
ఇలా ఆపత్కాలమందు నేను ప్రభుని వెతుకుచున్నాను. హల్లెలూయా. ఆపత్కాల సమయంలో చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాను, చెయ్యి వెనుకకు తీయకుండా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఆపత్కాలమున దేవుణ్ణి వెతికే వారిమిగా మనం ఉండాలి. హల్లెలూయా. వెతకడం అంటే ఆయన వైపే చూస్తూ, ఆయనతో మాట్లాడుతూ, నీకున్న బాధలు నువ్వు చెప్పుకునే విధంగా నీ జీవితం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ అదే మాట, నా ఆపత్కాలమందు నేను ప్రభుని వెతికితిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి తిని. హల్లెలూయా. చాపబడి ఉన్నది. నా ప్రాణము. చాలు బ్రదర్. ఇక్కడ మనము దేవుణ్ణి చాలా చక్కగా ఆపత్కాల సమయంలో మనము ఆయనను వేడుకునే వారిగా ఉన్నప్పుడు మనం దీవించబడతామండి. ఎలా వెతకాలి అంటే చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో మనం ఇక్కడ చక్కని మాటను చూడగలుగుతామండి. ప్రైజ్ ద లార్డ్. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. హల్లెలూయా. నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో 8:7 బ్రదర్. 8:7. నా నోరు, సామెతలు 8:7. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? నిజంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఆపత్కాల సమయంలో మనము సత్యమైన మాటలు పలికే వారిమిగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రభుతో మాట్లాడే వారిమిగా ఉండాలి. ప్రభు సన్నిధిలో మనము జాగ్రత్తగా ప్రభుని వెతికే వారిమిగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ రెండు చేతులు చాపి దేవుని సహాయం కోరావనుకోండి, ఆపత్కాల సమయంలో ఇలా రెండు చేతులు చాపి సహాయాన్ని కోరితే ఆ చేతుల్ని నెట్టేసే దేవుడా? ఎంతమంది నెట్టేస్తారు దేవుడు అనేవారు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? లేదండి. ఎప్పుడు కూడా మన చేతులను నెట్టేసే దేవుడు కాదు, కానీ మనం రెండు చేతులు చాచి, దేవా నీవు నా సహాయకుడవయ్యా, ఇదిగో ఈ ఆపత్కాల సమయంలో నీవు నాకు తోడై ఉండే దేవుడవయ్యా అని ఈ సత్యమైన మాటలు పలుకుతూ ఆయనని వెతికే వారిమిగా మనం ఉన్నప్పుడు ఆయన ఏమి చేస్తారంటే ప్రతి ఆపద నుంచి మన చెయ్యి పట్టుకొని ఆపద నుంచి తప్పించే దేవుడై ఉన్నారు, విడిపించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి మొదటిగా మనం వెతకాలి. దాని తర్వాత ఆ వెతకడంలో దేవుడు మన హృదయాన్ని సంతోషంగా నింపే దేవుడై ఉన్నారు. అయితే చూడండి, మనము ఎలాంటి సమయంలో దేవుణ్ణి వెతకాలంటే మన కష్టకాల సమయంలో, హల్లెలూయా, ఆపత్కాల సమయంలో మనము వెతికినప్పుడు ఆయన తన కృపచేత మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. చూడండి, మనమంట ఎలా ప్రభుని వెతకాలంటే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాటను మనం చూడగలుగుతాం. 2:4 వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత మంచి మాటలండి. 3వ వచనం 1 నుంచి చదవండి బ్రదర్. నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునే ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల. హల్లెలూయా.
చూడండి, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు అని ఇక్కడ రాయబడింది. చూడండి 5వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహించెదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ఏమి చేయాలంటే దేవుని మాటలు వినేవారిగా ఉండాలి. దేవుని మాటలు విని వెండిని వెతికినట్లుగా, నువ్వే పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, మనము ఏదైనా మన 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 చెవులకు ఉందో లేకపోతే మన ఒంటి పైన ఉందో ఏదైనా వెండి పోయిందనుకోండి, లేదా బంగారమే పోయిందనుకోండి, వెతుకుతారా వెతకరా? అది దొరికే వరకు వెతుకుతాం, అవునా కాదా? అసలు అన్నం తినడమే మానేస్తాం ఫస్ట్, అవునా కాదా? అవునా కాదా? ఎంతమంది చేస్తారు? లేకపోతే ఊరికే క్యాజువల్గా ఉంటారా? పోతే పోనీలే అట్లా ఉన్నారా అండి? ఉన్నారా? అస్సలు ఉండం కదా. అమ్మో, మీకేం తెలుసండి ఆ బంగారం, ఆ వెండి కాస్ట్ మీకు తెలుసా? అది ఎంత కష్టపడి కొనుక్కున్నానో తెలుసా? అది ఎంత ఇష్టపడి కొనుక్కున్నానో తెలుసా? మీకేం తెలుసు? అవునా కదా? నాకు తెలుసు, నేను ఎంత ప్రయాసపడ్డానో, నేను ఎంత కష్టపడ్డానో, నేను ఎంత దాని కొరకు కృషి చేశానో. మీకేం తెలుసండి? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకున్నంత వరకు చాలా కష్టము చేసి అది నేను కొనుక్కున్నది, దాని విలువెంతో నాకు తెలుసు. అందుకని ఏం చేస్తామంటే, అది ఏదైనా పోయిందా ఇంట్లో, అది దొరికే వరకు వెతుకుతూనే ఉంటాం. అవునా కదా? అవునా కాదా? అవునంటారా కాదంటారా? అవునండి, దొరికే వరకు వెతుకుతూనే ఉంటాం. నిద్రాహారాలు మానేసి మరీ వెతుకుతూ ఉంటాం. అవసరమైతే పనులన్నీ మానేసి వెతుకుతూ ఉంటాం. అవసరమైతే ఏడ్చుకుంటూ వెతుకుతూ ఉంటాం. అవునా కదా? అవునా? బంగారం పోయిందనుకోండి, ఏడుస్తారా ఏడవరా? వామ్మో, అసలు మామూలుగా ఉండదు ఇంట్లో ఉన్న వాళ్ళకి. మనం దినం వాళ్ళకు పెట్టం, అవునా కదా? మనం దినం వాళ్ళకు వండి పెట్టం. అది దొరికే వరకు కూడా వెతుకుతూనే ఉంటాం. అది ఎక్కడ పడిందా, ఏమైందా, కింద లైట్లు వేస్తాం, అదేస్తాం, ఇదేస్తాం, చుట్టూ మొత్తం చూస్తాం, అసలు అది ఎక్కడుందా. దొరికినంత వరకు కూడా టెన్షనే, భయమే, ఆందోళనే, దుఃఖమే, ఏడిపే. వన్స్ దొరికిన తర్వాత సంతోషిస్తాం. అవునా కదా? వెండిని వెతికినట్లుగా ప్రభుని వెతికే వారిమిగా మనం ఉండాలి. ఆమేన్. ఎలా అంటే మొరపెట్టాలి, విజ్ఞాపన చేయాలి, ఏడవాలి ప్రభు సన్నిధానంలో. ప్రైజ్ ది లార్డ్. ఆ 2 చేతులు చాపి నీ కష్టతరమైన పరిస్థితుల్లో ప్రభు సహాయాన్ని నువ్వు వెతుకుతూ ఉండాలి. ఆమేన్. ఎప్పటి వరకు వెతకాలి? దొరికేంత వరకు వెతకాలి. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎప్పటి వరకు వెతకాలండి? దొరికే వరకు వెతకాలి. అసలు నువ్వు ఆశ్రయిస్తేనే కదా, అవునా, వెతుకుతేనే కదా దేవుని కార్యం మన జీవితంలో జరిగేది. అసలు దేవుని వెతకం, దేవుని సన్నిధిలో మొరపెట్టం, విజ్ఞాపన చెయ్యం, ఏది చెయ్యము, కానీ కార్యాలు జరగాలి. ఈ రోజున చాలామంది కార్యాలు జరగట్లేదని రావట్లేదు, అవునా? కార్యాలు జరగట్లేదని దేవుని వదిలిపెట్టేవారు చాలామంది ఉన్నారు. దేవుని కార్యాలు జరగాలంటే నువ్వు ముందుగా దేవుని వెతుకుతున్నావా? చెప్పండి. దేవుని వెతుకుతే ఆటోమేటిక్గా కార్యాలు జరుగుతాయి. ఆమేన్. దేవుని వెతకని వాడిగా ఉంటూ నిర్లక్ష్యం, అవునా కదా, నిర్లక్ష్యమైన జీవితాలు, ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటాం, దేవునికి ఇష్టము లేని పనులు చేస్తూ ఉంటాం. తీరా ప్రభు కార్యాల కొరకు మాట్లాడుతూ ఉంటాం. ఈ కార్యం జరగలేదే, ఆ కార్యం జరగలేదే, ఇంకెప్పుడు జరుగుతుందో కదా. ఇంకెప్పుడు జరుగుతుందో అంటే ఆన్సర్ కూడా మన దగ్గరే ఉంది, అవునా కదా? నీవెప్పుడు ప్రభుని వెతుకుతావో అప్పుడు ఆ కార్యం జరుగుతుంది. నువ్వు వెతక్కుండా బంగారమో వెండో పోయితే వెతక్కుండా నువ్వు అక్కడ కూర్చుంటే దొరికిద్దా? చెప్పండి, చెప్పాలి. అక్కడ మామూలుగా కూర్చొని మంచం పైననో చైర్ పైన బంగారం వచ్చేయాలంటే వస్తుందా? వెతకాలి. ఎవరైతే వెతుకుతారో వారికి దొరుకుతుంది. ఆమేన్. ఈ రోజున ప్రభు ఎవరైతే వెతుకుతారో వారికి ప్రత్యక్షమయ్యే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. వారి జీవితాల్లో ప్రభు కార్యము చేసే దేవుడై ఉన్నారు. వెతికిన తర్వాత
దొరికిద్ది. దాని తర్వాత హృదయం అంతా సంతోషము చేత నింపబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అయితే ఏ మనుషుడి పైన ఆధారపడకుండా దేవుని వెతికిన వారికి, ప్రైజ్ ది లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో చాలా మంది ఏదో క్రైస్తవులుగా ఉంటున్నారు, ఏదో నామకార్థమైన క్రైస్తత్వం, నామకార్థమైన ప్రార్థన. ఇది కాదండి. ఆ కార్యము జరిగేంత వరకు కూడా నిర్లక్ష్యము చేయకుండా దేవుణ్ణే వెతికే వారిమిగా మన ముందుము గాక. ఆమేన్. దేవుణ్ణి వెతికే వారిమిగానే మన ముందుము గాక. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ చక్కని మాటను మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతడు కీడు నుండి తొలగి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ. 3:11. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నవి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే 11లో కీడు నుండి తొలగి మేలు చేయవలెను. ఎక్కడి నుంచి? కీడు నుంచి, వేరే దారి నుంచి మనం ఎక్కడికి రావాలా? మేలుకరమైన మార్గంలోనికి రావాలా. అర్థమవుతుందా? అలా మనం ఉండి ఎవరైతే అలా చేస్తారో సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. ఎవరిస్తారండి సమాధానం? ఎవరిస్తారు? ఎవరి వల్ల కలుగుతుంది? దేవుణ్ణి వెతుకు వారికి సమాధానం. ఆమేన్. ఏంటండి? దేవుని వెతుకు వారికి సమాధానం. ఇక్కడ చూడండి, ఎవరైతే నీతిమంతులుగా ఉండి, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఆమేన్. ప్రభు సమాధానాన్ని వెతికే వారిగా ఉండాలండి. మంచి పనులు చేస్తూ మంచి బ్రతుకును బ్రతకాలి. ఆమేన్. చెడ్డ మార్గంలో ఉంటూ చెడ్డ పనులు చేస్తూ కీడు చేస్తూ హాని చేస్తూ మనం ఉంటే ఏ లాభము లేదు. దేవుడంట చాలా చక్కగా చాలా స్పష్టముగా ఈ మాట చెప్తున్నారు. ఏంటి అంటే, ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉంది. కీడు అంటే అది ఏదైనా, నువ్వు చేసే తప్పైనా, పాపమైనా, లేకపోతే ఒకరికి చేసే భయంకరమైన వ్యతిరేకమైన పనులైనా, అది ఏదైనా కానీ. అర్థమవుతుందా? ఇక్కడ కాకుండా మనము మంచి మార్గంలో నిలబడి దేవుని సమాధానాన్ని వెతికే వారిగా ఉండాలి. అనగా మంచి పనుల కొరకు మనం ముందుకు సాగాలి. ఆమేన్. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారికి ఖచ్చితంగా సమాధానం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సమాధానమును మనం వెతికే వారిగా ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో చూడండి, దేవుణ్ణి వెతుకుతే మనం దీవించబడతామండి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దేవుని వెతుకువారు ఖచ్చితంగా మంచి మార్గంలో నడిపించబడేవారు. ఆమేన్. వీరికి కలుగు సంతోషము మరి ఇంత అంత కాదు. ముందే చూసాం, హృదయం అంతా సంతోషం ఉంటుందంట. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరొక మాట మనం చూసినట్లయితే దినవృత్తాంతం మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే దేవుని సన్నిధి నిత్యము వెతికే వారిగా ఉండాలి. ఆమేన్. ఎవరిని? దేవుని సన్నిధిని. మొదటిగా దేవుని సమాధానాన్ని, దేవుని సన్నిధిని. దాని తర్వాత మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6:33లో మనం చూసినట్లయితే మొదట దేన్ని వెతకాలంటే దేవుని నీతిని, రాజ్యాన్ని వెతికే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని
వారు ఇట్లా ప్రత్యేకమైన వారిగా ఉన్నప్పుడు నిజంగా వారి పైన ఉన్న కృప మామూలు కృప కాదండి. అతో ఉన్నతమైన స్థితిలో ప్రభు నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. టోటల్గా ఏం చేయాలి మనం? ఏంటండి? దేవుని వెతికే వారిగా ఉండాలి. ఆమేన్. వెతకడం అంటే మొర్ర పెట్టడం, దేవుని వైపు చూడడం, ప్రార్థన చేయడం, దేవుణ్ణి ఆశ్రయించడం, దేవునితో మాట్లాడడం. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని కాకుండా దేన్ని కాకుండా దేవుణ్ణి వెతుకుతే, వెండిని వెతికినట్లు వెతుకుతే ఏమవుతుందండి? గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. ఈ రాత్రికాల సమయంలో ఎవరి వైపు చూస్తూ ఉన్నారేమో, ఎవరి వైపు మరి మీరు తాపత్రపడుతున్నారో, ఎవరిపైననో ఆశలు పెట్టుకుంటున్నారేమో, దేవుడు అంటున్నారు, ఇందాక ఒక మాట మాట్లాడారు, ఏంటండి? ఒక్కడు కూడా లేడు. అవునా? మేలు చేయువాడు ఒక్కడు కూడా లేడు. అందుకనే చూడండి, దేవుడంట ప్రతి ఒక్కరిని పరిశీలిస్తున్నారంట. ఇదిగో నా కుమార్తె పలానా లేయ నన్ను ఆశ్రయిస్తుందా? ఈ సమయంలో, ఈ కష్టతరమైన సమయంలో నన్ను వెతుకుతుందా అని ఆకాశమందు ఆయన తేరు చూస్తున్న దేవుడై ఉన్నారు, పరిశీలిస్తున్న దేవుడై ఉన్నారు. అయితే ఎవరైతే వెతుకుతారో వారి ప్రార్థనలన్నీ ప్రభు అంగీకరించి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించే దేవుడై ఉన్నారు. ఆ కార్యము జరుగు అంత వరకు కూడా, ఆ కష్టతరమైన పరిస్థితులు తొలగిపోయేంత వరకు కూడా మనం వెతుకుతే మనం సంతోషంలోనికి నడిపించబడతాం. మన కన్నీళ్ళు తుడవబడతాయి, మన కన్నీళ్ళు నాట్యంగా మార్చబడతాయి, మనం ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబడతాం. ఓ దేవుని ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాము. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఈ రాత్రికాల సమయంలో నిజంగా దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నారు కదా. వెతికే వారిమిగా ఉందుముగాక. ఆమేన్. ఆయన ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు. అవునా కదా? ఈ సమయంలో ప్రతి ఒక్కరం చక్కగా ఈ మాటలు దేవునితో మాట్లాడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం, ప్రభు నామాన్ని సన్నుతిద్దాం, సేవిద్దాం, స్తుతిద్దాం, ఈ మాటలు చెప్దాం. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన దేవుడు ఆయన. ఆమేన్.